ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండడం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మంచివాడన్న సంగతిని మనం గుర్తు చేసుకొని నడుచుకోవడమే. అంటే ఆయన స్వభావం మంచిది, ఆయన ఆలోచనలు మంచివి, ఆయన కంటే గొప్పవాడు ఎవరు కూడా లేరు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగి మనం బ్రతికి ఉండడమే, మనము జీవించడమే ప్రతి స్థితిలోనూ ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞత కలిగి ఉండడం. కృతజ్ఞత ప్రతి విషయంలో కలిగి ఉండడం అంటే ఎలాగా అని మనం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకి ఏదైతే చేస్తున్నాడో, దేవుడు మనల్ని ఎలాగైతే నడిపిస్తున్నాడో, ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావాలు ఎలాంటివి, ఆయన మంచివాడా, లేకపోతే ఆయన మంచివాడైతే ఎలాంటి మంచి కార్యాలు చేస్తున్నాడని మనం అనుక్షణము జ్ఞాపకం చేసుకోవడమే ప్రతి విషయంలో కూడా ఏం కలిగి ఉండడం చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండడం. కృతజ్ఞత కలిగి ఉండడం. మరి వాస్తవంగా ఇది అందరికీ సాధ్యమవుతుందా? అందరూ దీన్ని చేయగలుగుతారా? ప్రతి ఒక్కరు కూడా చేయగలిగేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అందరూ చేయవలసినటువంటి అవకాశం ఉన్నా కూడా ఈ రోజున అలాంటి ప్రక్రియ అనేది ప్రతి ఒక్క ప్రజల్లో జరగట్లా. కొన్నిట్లో కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, కొన్నిట్లో కృతజ్ఞతని కోల్పోతున్న వారిగా ఉంటున్నారు. మరి పౌలు గారు చెప్పినట్లుగా మరి ప్రతి విషయంలో మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉంటాం? ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటాం? ఒకసారి దేవునికి అంతగా దగ్గర కానటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే వారు ఎందుకని కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు? ప్రతి విషయంలో వారు ఎందుకని కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి విషయంలో దేవునికి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మొదటిగా వారి యొక్క పరిస్థితులను చూస్తున్నారు, కానీ దేవుని యొక్క ఆలోచన వారు మర్చిపోయారు. ఎందుకు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు? అందరికీ ఇది ఎందుకు సాధ్యం కావట్లేదు? నిజమే కదా, మరి అందరూ కృతజ్ఞత చెల్లిస్తున్నారా? అందరూ దేవుని మంచితనాన్ని గురించి ఆలోచన చేస్తున్నారా? అందరూ దేవుని గొప్పతనాన్ని గురించి కృతజ్ఞత ఎందుకు చెల్లించలేకపోతున్నారంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు. దేవుని ప్రణాళికల గురించి ఆలోచించట్లేదు. దేవుని మీద దూరపు దృష్టితో దేవుని గురించినటువంటి అవగాహన వారు కోల్పోయినటువంటి వారిగా ఉంటున్నారు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే ఎర్ర సముద్రము ఎదుట ఉండగానే అక్కడ ఉన్నటువంటి వారందరి ఆలోచనలు ఏమైపోయాయి చెప్పండి? మారిపోయాయండి. అన్ని కూడా అప్పటిదాకా దేవుడు గొప్ప విమోచన కలిగించాడు, నడిపించాడు, అన్ని చేశాడు అని చెప్పుకొని వచ్చినటువంటి వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి వారి జీవితాలలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అర్థమైపోతూ ఉన్నాయండి. అంటే వారు ప్రస్తుతాన్ని చూస్తారు, ప్రస్తుతం ఎలా ఉందని చూస్తారు, ప్రస్తుతం ఏం జరుగుతుందని చూస్తారు. అందుకనే దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో వాళ్ళు వెనుకబడిపోతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను మనం ఎవరమైనా కావచ్చు, ప్రస్తుత పరిస్థితుల గురించి చూస్తే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనం ఆలోచన చేస్తామండి. ప్రియులారా, చాలా మంది రోజున కృతజ్ఞత కలిగిన వారిగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు అనుకున్న నిర్ణయాలు వెంటనే జరగడం లేదు కాబట్టి. అంటే దేవుడు చెప్పాడు అబ్రహాము శారాకి, నేను మీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. కానీ అబ్రహాము శారా ఏం చేశారు? మధ్యలో మరొక నిర్ణయాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏంటా నిర్ణయం? దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని కాస్త పక్కన పెట్టేసి కొంచెం గ్యాప్ వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? కొంచెం డిస్టెన్స్ పెరిగింది. దేవుడు చెప్పినటువంటి మాట అయితే వచ్చింది, కానీ అక్కడ ఏం జరుగుతుంది? కొంచెం సమయం తీసుకుంటా ఉంది. దేవుని మాటను బట్టి దేవుని మాట నెరవేర్పుకై సమయం తీసుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వెంటనే ఒక ప్రోగ్రాం పెట్టారు మధ్యలో. ఎవరిని తీసుకొచ్చారు? మధ్యలో హాగర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇక అక్కడ ప్రారంభమైపోయింది వేదన. మన వాళ్ళకి ఎలా ఉండాలంటే ఏదైనా కూడా చక్కగా జరగాలండి, ప్రార్థన చేసినమ్మటే జరగాలి. ఈ కృతజ్ఞత చెల్లించలేని వారు కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడేమో బాగానే కనబడుతుంటారు,
కష్టం వచ్చిందనుకోండి, ఇది దేవుని శిక్ష కానీ వేరొకటి కాదని చెప్పేసి అని అంటుంటారు. కష్టం వచ్చిందంటే ఇక కృతజ్ఞత చెల్లించేది పక్కన పెట్టండి, ఇది దేవుని శిక్ష అని చెప్పేసి అని అంటుంటారు. అందుకే యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో కూడా ఒక వ్యక్తిని పుట్టుగుడ్డు వానిగా ఉన్నటువంటి వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగు చేసినప్పుడు ఆయన అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, అసలు ముందుగా ఆయన బాగు చేయక ముందుగా ఎలాగ వీడు గుడ్డివాడయ్యాడని చెప్పేసి క్రమంలో ఏమని మాట్లాడుకుంటున్నారంటే, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయటం వల్ల వీడికి ఎలా జరిగిందేమో. అంటే మొట్టమొదటిగా వారికి వచ్చే ఆలోచన ఏదైనా కష్టం వచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లించడం కాదు, ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతగా నేను ఉండాలి అన్నటువంటి ఆలోచన కాదు. మొట్టమొదటిగా వాళ్ళకి ఏమొస్తుంది, ఇది దేవుని యొక్క శిక్షే. ఏదో తప్పు చేశారు, శిక్ష వచ్చి ఎలా మీద పడింది. ఆ పరిస్థితుల్లో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. విశ్వాస జీవితంలో నిలబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి గురించి మనం నేర్చుకోవాలి తప్పనిసరిగా. అందులో మొదటిగా మనం ఆలోచన చేయగలిగితే యోబు గారి జీవితం కనిపిస్తుంది మనకి. ఎవరు కనిపిస్తున్నారు? మొదటిగా యోబు గారి జీవితం మనకు కనిపిస్తుందండి. ఏమండి, ఇలాంటి వారు యోబు గారు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో తెలుసా? దేవుని స్వభావం ఏంటో అతనికి తెలుసు కాబట్టి, దేవుని ఆలోచన ఏంటో అతను పూర్తిగా గ్రహించుకున్నాడు కాబట్టి. ఏమంటే, ఇంతకాలం నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఇంతకాలం నుంచి దేవుని మందిరానికి మనం వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైనా దేవుని స్వభావం ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచన చేసామా? దేవుడు ఎలాంటి వాడు? ఏమీ లేదండి, ఒక చిన్న ఆలోచన చాలు. ఆయన మన పైన చూపిస్తున్న ప్రేమే ఆయన స్వభావాల్లో ఒక లక్షణం. ఆయన మన పైన చూపిస్తున్న ప్రేమ చాలండి. ఇది ఒక్కటి మనకు గుర్తుంటే చాలు. ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందుకనే కదా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తుపెట్టుకున్నవాడు యోబు గారు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనమైనటువంటి వాడు అంటే ఆ ఘనత గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా చేయగలుగుతాడని తెలుసు కదా. ఆ ఘనత గురించి ఆలోచన చేసినప్పుడల్లా అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞత చెప్పమన్నాడని చెప్పేసి దేవుని మాటను బట్టి ఎప్పుడు చెబుతున్నాడు? వాళ్ళు అడుగుతున్నారండి, వచ్చి పరిస్థితిని అడుగుతున్నారండి. ఆ పరిస్థితిలో అడిగేటువంటి వారు కూడా పక్కన వచ్చారు. వాళ్ళకి ఏమని చెబుతున్నాడు చెప్పండి? దేవుడు ఎలా వదిలిపెడతాడండి ఇలాంటి వాళ్ళని? ఇలాంటి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞత చెబుతున్నటువంటి వారిని ఎలా వదిలిపెడతారు చెప్పండి? అప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళడం, అప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడం, అప్పుడు కూడా వాక్యాన్ని చదువుకోవడం. ఏమంటే క్రమం తప్పకుండా. ఎందుకయ్యా కొంతమంది గొడవలు పెట్టుకుంటుంటారు కుటుంబాలు. ఉదయం లేచినప్పటి నుంచి పరిస్థితులు కనుక కాస్త తారుమారైపోతే అంతా జరిగిందంతా నీ వల్లే కదా, అంతా ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే కదా, నీ వల్లే కదా, నీ వల్లే కదా అని మాట్లాడుకుంటారు తప్ప ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా కృతజ్ఞత దేవునికి చెల్లించేటువంటి వారిగా ఆలోచించట్లేదండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఉదయాన్నే లేచి వాళ్ళు చేయడం ప్రార్థనాపరం. వారు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండరు, వారు దేవుని కార్యాలను తలంచుకోకుండా. యోబు గారు ఇదే చేస్తా ఉన్నారు. ఇంకోటిగా కూడా మనం చూడగలిగితే, మరొక వ్యక్తిని కూడా మనం ఆలోచన చేయగలిగితే, యోసేపు జీవితంలో కూడా ఇలాంటివే కనబడుతున్నాయండి. యోసేపు యొక్క జీవితంలో కూడా ఆయన ప్రణాళికని, అంటే కృతజ్ఞత చెప్పడానికి గల కారణం, కృతజ్ఞత కలిగి ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పేసానంటే, ప్రతి సంఘటన వెనక దేవుడు ఉన్నాడని నమ్మాడండి. ప్రతి సంఘటన వెనక. ఈరోజు ప్రతి సంఘటన నీ ముందు జరగవచ్చు. ఒకవేళ ఆర్థిక ఇబ్బంది, అదొక సంఘటన. అనారోగ్య పరిస్థితి, అదొక సంఘటన. ఇరుగు పొరుగు వారి యొక్క వేదన, అదొక సంఘటన. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, అదొక సంఘటన. అయ్యా, నేను కృతజ్ఞత చెల్లించాలంటే ఎలా ఉండాలి? నాకు వస్తున్నటువంటి దానిలో నుంచి, నేను చేస్తున్నటువంటి దానిలో నుంచి, నా ఆరోగ్య విషయంలో, నా కుటుంబ విషయంలో, నాకు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఉపకార విషయంలో. అందుకే కొంతమంది కృతజ్ఞత చెల్లించేటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటి వరకు పెండింగ్ పడిపోయాయి.